వెల్కమ్ టు తెలుగు వన్. మొసాద్ ఇజ్రాయెల్ రహస్య గూఢచార సంస్థ, అమెరికా పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థగా అది పేరు మోసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢచర్య సంస్థగా పేరుగాంచింది. జర్మనీలో హిట్లర్ ఊచకోతకు గురైన జూయిష్ పీపుల్ ప్రతీకారం నుంచి మొసాద్ పుట్టింది. హిట్లర్ కాలంలో నరమేధంలో పాలు పంచుకున్న జర్మనీ మిలిటరీ అధికారులపై స్పైయింగ్ చేసి వారిని మట్టుపెట్టేది. నేడు అదే మొసాద్ ప్రపంచ నెంబర్ 1 గూఢచర్య సంస్థగా అవతరించింది. అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడీని 1963లో హత్య చేసింది కూడా మొసాదే కావటం విశేషం. 2001 అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ 9/11 అటాక్ ఒసామా బిన్ లాడెన్ చేయించారు అనేది అబద్ధం. ఆ కుట్రకు సూత్రధారి కూడా మొసాద్ ఏజెన్సీనే కారణం. మొసాద్ చేస్తుంది, ఇతరులపైకి నెడుతుంది, దాన్ని అమెరికా వాడుకుంటుంది. బిన్ లాడెన్ని సృష్టించింది కూడా అమెరికానే. ఆ స్టోరీ వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ హస్తం ఉందంటూ వచ్చిన వార్తలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే రైసీ పాలస్తీన్లకు అండగా నిలవటమే కాకుండా ఇజ్రాయెల్ని మొదటి నుంచి తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. అమెరికా పట్ల వ్యతిరేకత వల్ల ఆయనకు స్వదేశంలోనూ అంతర్జాతీయంగానూ అనేక మంది శత్రువులు తయారయ్యారని చెబుతారు. ఇజ్రాయెల్ను సమర్థిస్తున్న దేశాలను కూడా రైసీ ఎన్నోసార్లు తూర్పారబట్టారు. ఇజ్రాయెల్ కారణంగానే మధ్యప్రాచ్యంలో అశాంతి నెలకొందని ఆయన బహిరంగంగానే ఆరోపించారు. ఇజ్రాయెల్ అమెరికా అండతోనే ప్రత్యర్థులపై దాడులు చేస్తుందనే అభిప్రాయాన్ని ఇరాన్ చాలాసార్లు వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేయటమే కాకుండా ఆర్థికంగా అమెరికా సాయం అందిస్తుండటం వల్లనే ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతుందని రైసీ ఈ మధ్యనే ఆరోపించారు. గతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన అణుశాస్త్రవేత్తలు మరణించారు. అంతేకాదు ఇజ్రాయెల్ ఇరాన్పై చాడీలు చెప్పటం, తప్పుడు సాక్ష్యాలు సృష్టించటం మొసాద్కు వెన్నతో పెట్టిన విద్య. అమెరికాకు చాడీలు చెప్పి ఆంక్షలు విధించేట్లు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్తో చమురు వాణిజ్యం చేయొద్దని అమెరికా హుంకరించడానికి కారణం ఇజ్రాయెలే. ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించి ఎన్నో దేశాలకు నష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా అన్ని దేశాల మైత్రిని కోరుకునే భారత్ వంటి దేశాలు కూడా ఈ ఆంక్షల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకోరాదని అమెరికా హుంకరించినప్పుడు ఇరాన్ మన దేశానికి బాసటగా నిలిచింది. సిరియాలో తిరుగుబాటుదారులను అమెరికా ప్రోత్సహించడమే కాకుండా వారికి ఆయుధాలు సరఫరా చేసింది. అమెరికా చర్యలను ఇబ్రహీం రైసీ అడుగడుగున ఎండగట్టారు. ప్రపంచంలో ఉగ్రవాదం మొసాద్ సంస్థ కార్యకలాపాలతోనే ప్రారంభమైంది. ఇబ్రహీం రైసీ ఇరాన్లో చాలా సంస్కరణలు అమలు చేశారు. ఆయన ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేయటం వల్ల ప్రత్యర్థులు ఆయన్ను చండశాసనుడిగా పిలిచేవారు. రైసీ హెలికాప్టర్ ప్రమాదం వెనుక తమ దేశం పాత్ర ఏమీ లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అలాగే అమెరికా కూడా ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక మొసాద్ ప్రమేయం ఉందని తాము అనుకోవటం లేదని స్పష్టం చేసింది. ఇరాన్తో అమెరికాకు కూడా వైరు ఉంది, అందుకే మొసాద్ను వెనకేసుకొస్తుందని ఇరాన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణంపై పలు దేశాల అధ్యక్షులు, అధినేతలు సంతాపం ప్రకటించగా ఇరాన్లోనే సంబరాలు చేసుకున్నవారు ఉన్నారు. అయితే ఇరాన్ అభివృద్ధి కోసం ఆయన చాలా కృషి చేశారు. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ కాలం చెల్లిందని, ఇది 45 ఏళ్ల క్రితం నాటిదని చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా ఈ ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్ ప్రమాదాల్లో గతంలో మరణించిన రాజకీయ ప్రముఖుల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ, కేంద్ర మంత్రి మాధవరావు సింధియా, మోహన్ కుమార్ మంగళం, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జియావుల్ హక్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాలు ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారంతా అమెరికా వ్యతిరేకులే. ఉగ్రవాదానికి ఇజ్రాయెల్ని పుట్టినిల్లుగా అరబ్ దేశాలు అభివర్ణిస్తూ ఉంటాయి. అయితే అరబ్ దేశాలే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తుంది.
ఇబ్రహీం హత్యలో మొసాద్ కుట్ర ఉంది అని ఇరాన్ తీర్మానించుకుంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేస్తే అమెరికా ఇజ్రాయెల్ వైపు రంగంలోకి దిగుతుంది. అమెరికా రంగంలోకి దిగితే ఇరాన్కు మద్దతుగా రష్యా రంగంలోకి దిగుతుంది. రష్యా మీద అమెరికా దాడి చేయాలనుకుంటే రష్యాకు మద్దతుగా చైనా రంగంలోకి దిగుతుంది. ఇదే జరిగితే అదే మూడవ ప్రపంచ యుద్ధంగా మారుతుంది.